ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము రామరావణ యుద్ధము. అభింజుని మాటలతో కొంత కోపాన్ని ఉపసంహరించుకొని యుద్ధ సన్నద్ధుడే రాముని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రామరావణ యుద్ధము మొదలైంది. రావణుని శరీరం నుంచి వేలకు వేల రాక్షస వీరులు పుట్టుకొస్తున్నారు. వారందరినీ రాముడు తన బాణాలతో సంహరిస్తున్నాడు. ఇంతలో మాతలి అనే ఇంద్రుని సారథి వైజయంతి అనే ఇంద్రుని రథాన్ని తెచ్చి రామునికిచ్చి, రామ, ఇది ఇంద్రుని రథము. దీనిని ఎక్కి ఇంద్రుడు ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. నువ్వు కూడా దీనిని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించు అన్నాడు. శ్రీరాముడు సంతోషించి మాతలని అభినందించాడు. ఆ రథాన్ని ఎక్కి రావణునితో యుద్ధం చేయసాగాడు. రామరావణులకు భీకరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాముడు రావణాసురుడిని సంహరించాడు. లోకకంటకుడైన రావణుడు సంహరింపబడటం చూసి మూడు లోకాలు ఉత్సవాలు జరుపుకున్నాయి. అవింజుడు విభీషణుడు వెంటరాగా సీతాదేవిని రామునికి అప్పగించాడు. సీతాదేవి అగ్నిప్రవేశము. తన భార్య సీతను చూసి రాముడు, సీత, చెడ్డవాడైన రావణుని ఇంట ఇంతకాలం ఉన్న కారణంగా నేను నిన్ను స్వీకరిస్తే ధర్మహాని జరుగుతుంది. నాకు జరిగిన పరాభవానికి రావణుని చంపాను, కానీ నీకోసం కాదు. నువ్వు మంచిదానివైనా చెడ్డదానివైనా నేను నిన్ను పరిగ్రహించను. నీ పరిస్థితి కుక్కముట్టిన యజ్ఞద్రవమైంది. నువ్వు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు అన్నాడు. ఆ మాటలు విని భరించలేక సీత నేలపై వాలిపోయింది. తిరిగి లేచి, రామ, నీకు ధర్మహాని కలగకుండా ఉండటానికి, ప్రజలకు నా నిర్మలత్వం నిరూపించటానికి నేను అగ్నిప్రవేశం చేసి బయటికొస్తాను, అనుమతి ఇవ్వండి అన్నది. అప్పుడు సీత అగ్నిప్రవేశం చేయటానికి అనుమతి తీసుకొని, నేను ఎప్పుడూ నీ పాదాలు తప్ప ఇతరులను మనసులో తలచలేదు. అలా కాకపోతే ఈ పంచభూతాలు నన్ను దహించుగాక అని పలికింది. వెంటనే పంచభూతాలు తమ తమ పేర్లు చెప్పి, రామ, సీత ఉత్తమురాలు, నువ్వు సందేహపడవలసిన పని లేదు అని పలికారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సకలముని గణాలతో అక్కడికి వచ్చి శ్రీరాముడి యొక్క సత్కారాలను పొందాడు. బ్రహ్మదేవుడు రాముడితో, నువ్వు లోకకంటకుడైన రావణుని చంపి లోకాలకు హితం చేశావు. రావణునికి నలకూబరుని శాపం ఉంది. అందువలన అతడు ఇతర స్త్రీలను తాకలేడు, బలాత్కారం చేయలేడు. నీ ధర్మపత్నికి ఎలాంటి హాని జరగలేదు. నువ్వు ఎలాంటి శంక లేకుండా ఆమెను స్వీకరించు అని బ్రహ్మదేవుడు పలికాడు. రాముని కోరిక పైన యుద్ధంలో చనిపోయిన వానరవీరులను బ్రతికించి వెళ్ళాడు. దేవేంద్రుని సారథి మాతలి కూడా తన రథాన్ని తీసుకుని దేవలోకం వెళ్ళిపోయాడు. రాముడు సీతాలక్ష్మ సమేతుడై అయోధ్యకు పుష్పక విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ధర్మరాజా, నీ వలనే రాముడు కూడా రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసి రాజ్యసుఖాలు అనుభవించాడు. నువ్వు కూడా అలాగే అరణ్యవాసం పూర్తి చేసి కౌరవులను జయించి రాజ్యభోగాలు అనుభవించగలవు అన్నాడు మార్కండేయ ముని. సతీ సావిత్రి. రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడు అశ్వపతి, అమ్మా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి, నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అశ్వపతి సావిత్రీదేవిని, నేను నిన్ను భక్తితో కొలిచాను. నా కోరిక మన్నించి నువ్వు వచ్చావు. నా కోరిక తీరాలి కదా అని అడిగాడు. అప్పుడు సావిత్రీదేవి, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆయన ఆజ్ఞ అనులంఘనీయము. నీ పుత్రిక కారణంగా నీకు 9 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవృద్ధిమానంగా పెరుగుతున్నది.